హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్కు సంబంధించిన ఓ బిల్డింగ్ రెనోవేషన్ పనులు పూర్తయ్యాయి. తాజాగా జూలై 26న శనివారం తన ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ ఆ బిల్డింగ్లోకి అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలో తన ఇద్దరు కొడుకులతో ఉన్న ఎన్టీఆర్ ఫోటోను ఫ్యాన్స్ విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అయితే ఎన్నో జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న ఆ బిల్డింగ్ను అధునాతన టెక్నాలజీతో రెనోవేట్ చేయించాడు ఎన్టీఆర్. నిజానికి ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోవాలన్నా ఆ బిల్డింగ్లోనే ఎక్కువగా హడావుడి చేస్తుంటాడు ఎన్టీఆర్. అయితే అలాంటి బిల్డింగ్ని ఇప్పుడు రెనోవేట్ చేయించి ఈ రోజుల్లోని ట్రెండ్కు తగ్గట్టుగా ఆ ఇంటిని డిజైన్ చేయించాడు. ఈ సందర్భంగా ఆ బిల్డింగ్లోకి తన ఫ్యామిలీతో కలిసి వెళ్లిన ఫోటోలు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ఏరియాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఓ బిల్డింగ్ ఉంది. ఈ విషయం ఎన్టీఆర్ను అభిమానించే ప్రతి ఒక్క అభిమానికి తెలుసు. అయితే చాలా ఏళ్లు కావడంతో ఆ బిల్డింగ్కు కొన్ని మరమ్మతులు చేయించి లేటెస్ట్ టెక్నాలజీతో ఇప్పటి ట్రెండ్కు తగ్గట్టుగా ఆ బిల్డింగ్ను డిజైన్ చేయించాడట ఎన్టీఆర్. మరువలేని ఎన్నో జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న ఆ బిల్డింగ్ అంటే ఎన్టీఆర్కు చాలా ఇష్టమని తెలుస్తోంది. అందుకే కోట్లు ఖర్చు పెట్టి లేటెస్ట్ టెక్నాలజీ సహాయంతో అద్భుతమైన బిల్డింగ్గా మార్చాడట ఎన్టీఆర్. ఇలా తన రియల్ లైఫ్లో ఎన్నో మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉన్న ఆ ఇంట్లోకి కుటుంబ సమేతంగా శనివారమే అడుగుపెట్టాడు. అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ను ఉద్దేశించి అభిమానులు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. అన్నయ్య జ్ఞాపకాల బరువుతో తన సొంత ఇంట్లోకి అడుగుపెట్టాడంటున్నారు. ఇక ఇంకొందరైతే అన్నయ్యను ఇలా ఫ్యామిలీతో చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉన్నాడంటున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చేయనున్నాడు ఎన్టీఆర్. ఇక ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో దేవరా 2 సినిమాతో పాటు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ మైథలాజికల్ మూవీ చేయనున్నాడు.